హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మీకు మంచి ఐరన్ కంటెంట్ ఉన్న కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది ఏం కారప్పొడి అంటే అవిసె గింజలతో కారప్పొడి అనమాట. సో ఫస్ట్ అయితే దీనికోసం నేను వాటర్ మిలన్ సీడ్స్ని తీసుకొని, ఆ వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి ఆల్రెడీ మా ఇంట్లో. సో వీటిని కూడా వేస్తున్నాను దీంట్లో. ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకున్నాను. సో వాటర్ మిలన్ సీడ్స్ ఎలా ఫ్రై, ఇలా కొంచెం ఉబ్బుతాయి అనమాట. కొంచెం ఫ్రై అవ్వగానే అలా ఉబ్బితే అది ఫ్రై అయినట్టు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు మినపగుండ్లు. అంటే ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో నేను ఏమేమి వేసి ఫ్రై చేస్తున్నానో చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక 1/2 కప్ మినపగుండ్లు అండ్ అలాగే 2 కప్స్ అవిసె గింజలు అండ్ కొంచెం శనగపప్పు, మనం తాలింపులో వేసుకుంటాం కదా ఆ శనగపప్పు, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు వేసానండి. ఈ 4 ఐటమ్స్ వేసి లైట్గా ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. 5 ఐటమ్స్. సో ఫ్లాక్ సీడ్స్ ఫస్ట్లోనే వేయకూడదు. సో మినపగుండ్లు, శనగపప్పు, సో అన్నీ వేసిన తర్వాత మిరియాలు, మెంతులు వేసిన తర్వాత లాస్ట్లో ఫ్లాక్ సీడ్స్ వేసాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అవిసె గింజలు వేసాను అనమాట. అవిసె గింజలు చూడండి చిట్చిట అని చక్కగా సౌండ్ వస్తుంది. సౌండ్ చూడండి ఎలా వస్తుంది చక్కగా. అసలు ఈ అవిసె గింజల్లో ఏముంటుంది అంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచే ఉంటాయన్నమాట. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి అన్నమాట. సో ఇవి రక్తనాళాలని స్మూత్గా ఉండేలా చేస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అవి ఫ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను ఒక 15 అలా ఎండుమిర్చి వేసుకున్నాను. సో ఎండుమిర్చిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా దీంట్లో ఏం వేసుకోవాలంటే ఇప్పుడు కొన్ని ధనియాలని యాడ్ చేసేసుకుందాము. సో ఇవి కూడా ఫ్రై అవ్వాలి. సో నెక్స్ట్ కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. సో కొన్ని నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో ఇంకా దీంట్లో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర కొంచెం డైజెషన్కి చాలా మంచిది అనమాట. సో నేను ఈ కారప్పుడు మెయిన్గా డైజెషన్కి అండ్ అలాగే మంచిగా రక్తం పెంచాను పౌడర్ అనమాట. దీంట్లో వాము కూడా వేసాను నేను. ఇంకా జీలకర్ర, వాము కూడా యాడ్ చేశాను. కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో ఇది ఎలా తినాలంటే అన్నం తినేటప్పుడు ఫస్ట్ మొదటి ముద్దలో కలుపుకొని తింటే చాలా మంచిది. దీంట్లో కరివేపాకు కూడా వేస్తున్నాను. సో ఇది ముందే నేను మంచిగా కరివేపాకు అంతా కడిగేసి ఆరపెట్టేసాను. చూడండి చక్కగా డ్రై అయిపోయింది. సో ఇది కూడా చక్కగా ఫ్రై, కొంచెం ఎక్కువే తీసుకున్నాను కరివేపాకు. ఇది కూడా చాలా మంచిది కదా మన హెయిర్కి కానీ ఐస్కి కానీ. సో అందుకని కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకున్నాను. సో ఇది కూడా ఫ్రై చేసుకోవాలి, కరివేపాకు కూడా ఫ్రై అయ్యే వరకు మంచిగా. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వెల్లుల్లి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. సో ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఇంకా సాల్ట్ అండి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో ఉప్పులో కూడా కొంచెం తడి ఉంటుంది కదా, సో అందుకని తడిపోవటానికి అని చెప్పేసి నేను దీంట్లోనే ఎండింగ్లో వేసేసాను. సో ఇప్పుడు ఇంకా ఈ ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఆ వేడికి అలా ఉంటుంది అనమాట, కాసేపు అలా ఉంచేసి. సో ఇంకా ఇవి చల్లారిన తర్వాత వీటిని ఇంకా మిక్సీ చేసేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. సో ఇవి అన్నీ చల్లారిపోయాయి. సో ఇవి మిక్సీ జార్లో వేసేసాను. అండ్ అలాగే ఫస్ట్ వేయించాను కదా వాటర్ మిలన్ సీడ్స్, సో ఇవి కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని సీడ్స్ మట్టికి ఇవన్నీ ఫస్ట్ వీటిని మిక్సీ చేసుకుందాము, పొడి చేసుకుందాం. సో ఇవి మిక్సీ చేసేసాను, పౌడర్. సో నెక్స్ట్ దీన్ని సపరేట్గా వేరే బౌల్లోకి తీసేసుకొని, సో నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా ఎండుమిర్చి, కరివేపాకు, వీటిని కూడా వేసేసుకున్నాను మిక్సీ చేసుకోవడానికి. సో ఇవి కూడా పౌడర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు రెండు కలిపేద్దాము. అంటే ఒకేసారి అన్నీ పట్టావు కదా, సో ఇవి సో ఇలా మొత్తం మిక్సీ చేత్తో అయితే కొంచెం ఉండలు లేకుండా మంచిగా కలుస్తుంది కదా అని చెప్పేసి నేను చేత్తోనే మిక్స్ చేసేసాను. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కూడా, ఆ పొడి అంతా కూడా. సో మనకి మంచి ఐరన్ కంటెంట్ ఉన్న కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. సో మరి మీరు కూడా తప్పకుండా ఇలా కారప్పొడిని మీరు రెగ్యులర్గా మీరు ఏదో ఒక కారప్పొడి ప్రిపేర్ చేసుకుంటారు కదా, సో దానివల్ల అంత యూజ్ ఏమి ఉండదు. సో అందుకని ఇలా చేసుకుంటే మీరు చక్కగా చాలా యూజ్ అనేది ఉంటుంది. మీకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది ఐరన్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు గాజు సీసాలో కానీ లేదా స్టీల్ కంటైనర్లో కానీ మీరు స్టోర్ చేసుకోవాలి.
మరి ఇంత టేస్టీ అండ్ హెల్తీ కారప్పొడిని ఎలా తినాలి అంటే, మీరు అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఫస్ట్ మొదటి ముద్దలో ఒక స్పూన్ అలా కొంచెం పొడి వేసుకొని, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొదటి ముద్ద మీరు ఈ కారప్పొడితో తినండి. సో మీకు ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా తినొచ్చు. సో మీరు ఇడ్లీలో కూడా నంచుకొని తినొచ్చు, ఇడ్లీలో కూడా అద్దుకొని తినొచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది, అది హెల్తీ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.